Okay, next general purpose registers. So general purpose registers in 8086. Okay, in any microprocessor there will be a number of registers for temporary storage for frequently required data. సో ప్రతిసారి మైక్రోప్రాసెసర్ ఆపరేట్ చేసేటప్పుడు వాటి తాలూకా డేటాని కొంతసేపు ఎక్కడో దగ్గర స్టోర్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ డేటా కనుక రిజిస్టర్స్లో కాకుండా ఒక మెమరీ లొకేషన్లో కనుక స్టోర్ చేసినట్టే, అంటే మెమరీలో స్టోర్ చేసి ఉన్నట్టయితే, అంటే మెమరీలో స్టోర్ చేస్తే ఆ స్టోర్ చేసిన డేటాని యాక్సెస్ చేయడానికి మైక్రోప్రాసెసర్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే మైక్రోప్రాసెసర్లో అంటే మెమరీలో ఏ అడ్రస్ లొకేషన్లో ఉన్నది అని మైక్రోప్రాసెసర్ కనుక్కొని ఆ అడ్రస్ 16 బిట్ అయితే దాన్ని ఫిజికల్ అడ్రస్ నుండి, అంటే ఆఫ్సెట్ అడ్రస్ నుండి మళ్ళీ ఫిజికల్ అడ్రస్గా కన్వర్ట్ చేసుకొని ఆ అడ్రస్ను ఫెచ్ చేసుకున్న అడ్రస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసి అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసరికి కొంచెం డిలే అనేది అయిపోతుంది. సో మైక్రోప్రాసెసర్ అంటేనే మనకి ఫాస్ట్గా ప్రాసెసింగ్ చేయడం. Within microseconds, the processing of the data should be done. So accessing data in registers is always much faster than accessing a memory location. In 8086, there are 4 registers which are AX, BX, CX and DX. సో దీస్ ఆర్ 16-bit రిజిస్టర్స్. ఈ ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్ అనేవి 16-bit రిజిస్టర్స్. బట్ ఈచ్ 16-bit రిజిస్టర్స్ దాన్ని 2గా డివైడ్ చేస్తారు. అదేంటంటే ఏఎల్, ఏహెచ్. అంటే ఏ అనే అడ్రస్, ఏ అనే రిజిస్టరు హయ్యర్ బైట్గా ఏహెచ్, లోవర్ బైట్గా ఏఎల్. అలాగే బి అనే రిజిస్టరు బిహెచ్ అనేది హయ్యర్ బైట్ బి రిజిస్టర్, బిఎల్ అనేది లోవర్ బైట్ బి రిజిస్టర్, లోవర్ బైట్ సి రిజిస్టర్, హయ్యర్ బైట్ సి రిజిస్టర్, లోవర్ బైట్ సి రిజిస్టర్, సిహెచ్, సిఎల్, డిహెచ్, డిఎల్. ఇలాగా 2 పార్ట్స్ కింద డివిజన్ చేస్తారు. అంటే ఎప్పుడైనా మనకి 8-bit ఆపరేషన్ కనుక చేయాల్సి వస్తే వీ కెన్ యూజ్ దిస్ 16-bit రిజిస్టర్స్ ఐదర్ లోవర్ బైట్ ఆర్ హయ్యర్ బైట్. ఇట్ ఈస్ అప్ టు ద ప్రోగ్రామింగ్. ఓకే, ఇప్పుడు ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ మనం ఆపరెండ్. సో వై వి యూజ్ దీస్ రిజిస్టర్స్ అంటే ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ దేనికంటే యూజ్ చేస్తాం? ఆపరెండ్స్ అంటే. ఆపరెండ్స్ అంటే ఏంటి? ఆప్ కోడ్ వేరు, ఆపరెండ్స్ వేరు. ఎక్కడైతే మన డేటా అనేది ఒక రిజిస్టర్లో కానీ లేదంటే ఒక సి ప్రోగ్రామ్ తీసుకున్నారనుకోండి, వేరియబుల్స్లో మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన డేటా అనేది ఆ వేరియబుల్స్లోనే ఇన్కార్పొరేట్ చేస్తాం. సో అలాగే ఈ మైక్రోప్రాసెసర్లో ఆపరెండ్స్ అనేది తెలియాలి. అంటే డేటా ఎక్కడున్నది, ఎక్కడో దగ్గర పెట్టాలి కదా. సో లొకేషన్లో, మెమరీ లొకేషన్లో పెట్టకూడదు, అంటే రిజిస్టర్స్లో పెట్టాలి. సో ఈ రిజిస్టర్స్లో పెట్టినప్పుడు వీటిని ఆపరెండ్స్గా మనం డిక్లేర్ చేయాలి. సో దీస్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఆపరెండ్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్లో ఆపరెండ్స్గా డిక్లేర్ చేస్తారు. సో in general purpose, the general purpose registers are also used as source or destination. అంటే ఒక సోర్స్ రిజిస్టర్గా కానీ డెస్టినేషన్ రిజిస్టర్గా కానీ యూజ్ చేస్తారు డ్యూరింగ్ ద డేటా ట్రాన్స్ఫర్. అంటే డేటా ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు, లేదంటే ఏదైనా కంప్యూటేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు కానీ, లేదంటే
మెమరీ ఆపరేషన్స్ జరిగేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా కౌంటింగ్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు కానీ, సో మీరు సి ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రామ్ రాశారు, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక కౌంట్ పెట్టుకున్నారు, ఎన్నిసార్లు లూప్ అనేది రన్ అవ్వాలని. సో ఆ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలని ఒక కౌంట్ పెట్టుకున్నప్పుడు ఆ కౌంట్ అనేది ఎక్కడో దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ కౌంట్ 0 అయినంత వరకు కంపేర్ చేసుకుంటారు. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ అంటే సి ప్రోగ్రామింగ్లో ఎలాగైతే అవుతుందో రిజిస్టర్స్లో కూడా, జనరల్ పర్పస్ రిజిస్టర్స్లో యూజ్ చేసేటప్పుడు కూడా ఈ కంప్యూటేషన్ ప్రాసెస్ కానీ, పాయింటర్స్ కానీ, మెమరీ యాక్సెస్ కానీ, కౌంటర్స్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో రిజిస్టర్ ఏ మనకి తెలుసు, అక్యూములేటర్ని ఏ అనే రిజిస్టర్ తోటి రిప్రజెంట్ చేస్తారు. సో ఆల్వేస్ ఏఎక్స్ రిజిస్టర్ ఇన్ 8086 ఈజ్ రిప్రజెంటెడ్ ఫర్ అక్యూములేటర్, అండ్ దిస్ అక్యూములేటర్ ఈజ్ యూజ్డ్ మోస్ట్ ఆఫ్ ది అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఎప్పుడైనా డేటా మూమెంట్లో, అంటే డేటా ఒక దగ్గర నుండి ఒక దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి కానీ, లేదంటే డేటా ఆపరేషన్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్ జరిగేటప్పుడు కానీ ఈ అక్యూములేటర్ యూజ్ చేస్తారు. అలాగే ప్రతి లాజికల్ అర్థమెటిక్ ఆపరేషన్ అయిన తర్వాత రిజల్ట్ అనేది ఎక్కడో దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ స్టోర్ చేసుకునే డేటా కూడా అక్యూములేటర్ని అంటారు. ఓకే, 8086లో అయితే వీ కెన్ యూజ్ దిస్ అక్యూములేటర్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్లో కూడా ఈ ఏఎక్స్ అనే రిజిస్టర్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే, సో బిఎక్స్ అండ్ సిఎక్స్ రిజిస్టర్స్. సో బిఎక్స్ రిజిస్టర్స్ అంటే బేస్ రిజిస్టర్స్ అంటారు, వి కాల్ ఇట్ యాజ్ బేస్ రిజిస్టర్. సిఎక్స్ రిజిస్టర్ అంటే కౌంట్ రిజిస్టర్ అంటారు. డిఎక్స్ రిజిస్టర్స్ అంటే డేటా రిజిస్టర్స్. సో అక్యూములేటర్ రిజిస్టర్, బేస్ రిజిస్టర్, కౌంట్ రిజిస్టర్స్ అండ్ డేటా రిజిస్టర్స్, వీటిని జనరల్ పర్పస్ రిజిస్టర్స్గా యూజ్ చేసుకుంటాం. బేస్ రిజిస్టర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ పాయింటర్. బేస్ పాయింటర్ అనే మనకి ఒక రిజిస్టర్ వస్తుంది. సో ఇప్పుడు మెమరీ లొకేషన్లో అంటే ఏ పర్టికులర్ అడ్రస్లో ఉన్నాం అనేది ఆ బేస్ పాయింటర్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఆ బేస్ పాయింటర్లో ఉన్న డేటాని ఈ బేస్ రిజిస్టర్ హోల్డ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ బేస్ పాయింటర్ టు ఏ మెమరీ లొకేషన్ అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఎరే. ఓకే, ఎరే నెంబర్ అంటే ఎరే ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఎరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి, అంటే ఒక సిరీస్ ఆఫ్ డేటా ఉన్నదనుకోండి, ఆ సిరీస్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేయడానికి ఈ బేస్ రిజిస్టర్స్ యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ ఓన్లీ ద జనరల్ పర్పస్ రిజిస్టర్ విచ్ కెన్ బి used in the calculation of data memory. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ డేటా మెమరీ తాలూకా డేటా క్యాలిక్యులేషన్ బిఎక్స్ రిజిస్టర్తోని చేస్తారంట. ఓకే, అలాగే అడ్రస్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ డేటా సెగ్మెంట్ రిజిస్టర్, డిఎస్ రిజిస్టర్ ఈజ్ టేకెన్ యాజ్ డిఫాల్ట్ సెగ్మెంట్ రిజిస్టర్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ డేటా అయితే బేస్ రిజిస్టర్స్ ద్వారా, అలాగే అడ్రస్ అయితే డేటా మెమరీ అడ్రస్, క్యాలిక్యులేటింగ్ ద data memory address, and in the case of data segment register it is taken as a default register. అంటే డేటా సెగ్మెంట్ రిజిస్టర్స్కి బేస్ రిజిస్టర్స్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ కౌంట్ రిజిస్టర్. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ దిస్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్ట్రింగ్ ఆపరేషన్స్, అరే లూప్ ఆపరేషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. సో ఒక లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి అనేది,
అలాగే ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అంటే ఒక నేమ్ ప్రింట్ చేయాలనుకోండి, లేదంటే స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే, ఒక క్యారెక్టర్ అనుకోండి, బుక్ అనే ప్రింట్ చేయాలి, లేదా క్లాస్. సో CLASS ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్. సో సి ప్రింట్ చేయాలి, తర్వాత కర్సర్ సి నుండి ఎల్కి మూవ్ అవ్వాలి. సో ఎన్నిసార్లు ప్రింట్ చేయాలనేది కౌంట్ రిజిస్టర్లో పెట్టుకుంటాం సి ప్రోగ్రామింగ్. ఓకే, అలాగే ఏదైనా లూప్ ఇన్స్ట్రక్షన్స్ కానీ స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆపరేట్ అయ్యేటప్పుడు ఈ సి రిజిస్టర్ అనేది మనకి కౌంట్ రిజిస్టర్గా యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ మల్టిపుల్ బిట్ షిఫ్ట్ అండ్ రొటేట్. సో షిఫ్ట్ అలాగే రొటేట్ ఈ ఆపరేషన్ అంటే బిట్ వైజ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో వెన్ యూ డూ బిట్ వైజ్ ఆపరేషన్స్, వెన్ యూ ట్రై టు షిఫ్ట్ ద డేటా ఇన్ ఏ రిజిస్టర్, ఒక రిజిస్టర్లో డేటా ఉన్నదనుకోండి. ఓకే, ఈ రిజిస్టర్లో డేటా ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ షిఫ్ట్ చేయాలా, లేదంటే రైట్ షిఫ్ట్ చేయాలా, లేదంటే రొటేట్ లెఫ్ట్ రొటేట్ రైటా అనేది ఆపరేషన్స్ రన్ అయ్యేటప్పుడు, అలాంటి సందర్భాల్లో ఈ కౌంట్ రిజిస్టర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ డేటా రిజిస్టర్. సో DX రిజిస్టర్, డేటా రిజిస్టర్, this is also only general purpose register that can be used for input output address pointing. ఇన్పుట్ అవుట్పుట్ అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్ అండ్ అవుట్. దాన్ని మనం ఆల్రెడీ 8085లో చూసాం. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు ఏ పర్టికులర్ అడ్రస్ నుండి అది వస్తుంది అన్నది మనం ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు డైరెక్ట్గా డేటాని మనం అంటే ఆ ఇన్స్ట్రక్షన్లో మనం ఆ పోర్ట్ తాలూకా పోర్ట్ నెంబర్ని మనం డైరెక్ట్గా మెన్షన్ చేసేస్తున్నాం, IO పోర్ట్ తాలూకా. కానీ ఇక్కడ IO పోర్ట్ ఒక అడ్రస్ ద్వారా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ అడ్రస్ ఈ DX అనే రిజిస్టర్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో DX రిజిస్టర్లో ఉండే డేటాని మనం IO అనే ఇన్స్ట్రక్షన్ పక్కన DX తాలూకా డేటా ఇచ్చామనుకోండి. సో ఇట్ షోస్ దట్ DX రిజిస్టర్ అంటే DX రిజిస్టర్లో ఉన్న అడ్రస్ పాయింట్స్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ ది ఇన్ ఇన్స్ట్రక్షన్ తాలూకా పోర్ట్ నెంబరు, అవుట్ ఇన్స్ట్రక్షన్ తాలూకా పోర్ట్ నెంబరు ఇండికేట్ చేస్తుంది. ఓకే, ద రిజిస్టర్ DX ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ వర్డ్ మల్టిప్లై. వర్డ్ తెలుసు కదా, 1 byte 2 byte వర్డ్, డబుల్ వర్డ్. సో ఆల్రెడీ డేటా టైప్స్ అంటే బైనరీ బిట్స్ కోసం బాగా. సో ఇక్కడ వర్డ్ అంటే నార్మల్ వర్డ్ కాదు, బైనరీ వర్డ్. ఓకే, 16-bit డబుల్ బైట్ వర్డ్, డబుల్ వర్డ్ అలాగా. సో వర్డ్ మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్ ఇన్స్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ IO అడ్రస్సింగ్. సో అడ్రస్సింగ్ మోడ్స్లో మాట్లాడుకున్నప్పుడు డైరెక్ట్ అడ్రస్సింగ్, ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ కోసం మాట్లాడుకుంటాం. అందులో IO అడ్రస్సింగ్ అన్నది అంటే ఇన్పుట్ అవుట్పుట్ అడ్రస్సింగ్ అన్నది ఈ డేటా రిజిస్టర్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. నోట్ దట్ దిస్ రిజిస్టర్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియెంట్లీ యూజ్డ్ ఇన్ డేటా మూవ్మెంట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. సో అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు, డేటా మూమెంట్ అనేది జరిగేటప్పుడు ఈ DX రిజిస్టర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే.